బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా మందమర్రి బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జె రవీందర్ అధ్యక్షతన మందమర్రి బస్టాండ్ నుంచి ర్యాలీ నిర్వహించి మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులలో పలు సమస్యలు వెంటనే పరిష్కరించాలని మందమర్రి మున్సిపల్ కమిషనర్కి వినతిపత్రం అందజేశారు. మందమర్రి మున్సిపాలిటీలోని యాపల్, KK2, KK3 ఫిల్టర్ బెడ్ ఏరియాలలో శ్మశాన వాటిక నిర్మించుకోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులలో మంచినీటి సమస్యలను, అలాగే రైల్వే బ్రిడ్జి వంతెనపైన లైటింగ్ పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, TBGKS యూనియన్ సీనియర్ నాయకులు, యూత్ విద్యార్థి, సోషల్ మీడియా నాయకులు, మహిళా నాయకురాలు భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. అభివృద్ధి పరులను వెంటనే 24 వార్డులలో పేరుకపోయిన పార్టీ వెంటనే మందమర్రి ప్రజల కుక్కల బెడద నుంచి మందమర్రి ప్రజల కుక్కల బెడదల నుండి పవర్ మనకుంది కాబట్టి అది మీ చేతిలో ఉంది కాబట్టి దయచేసి తొందరగా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ట్యాంక్ బండ్ పైన ఉన్న సమస్యలు వెంటనే ఉన్న సమస్యలు వెంటనే వెంటనే ఈ మందమర్రి మున్సిపాలిటీని పట్టించుకోకపోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఇవాళ నిలబడి ఇవాళ ధర్నా కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో యాపల ప్రాంతంలో ఉన్నటువంటి TUFIDC ద్వారా ఇవాళ శ్మశాన వాటికను నిర్మాణాన్ని చేపట్టడం కోసం టెండర్ ప్రక్రియను కూడా ప్రారంభించడం జరిగింది. ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత ఆ శ్మశాన వాటికను ఇవాళ రద్దు చేయడం అనేది ఏదైతుందో, ప్రజల మౌలిక సదుపాయమైనటువంటి శ్మశాన వాటికను రద్దు చేయడం వల్ల ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి యొక్క విరాళాలు సేకరించి ఆ శ్మశాన వాటికను ఇవాళ ఏర్పాటు చేసుకోవడంలో ప్రజలందరూ ముందుకు రావడం జరిగింది. వారికి మద్దతుగానే ఇవాళ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారా, లేదంటే మీ MP నిధులతోనా, లేకపోతే MLA నిధులతోనా ఏదైతే ఈ శ్మశాన వాటికను రద్దు చేసిర్రో వాటిని తక్షణమే నిర్మతించాలని చెప్పేసి ఇవాళ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించి ఆ శ్మశాన వాటికను పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేకాదు ఇవాళ ఏదైతే మున్సిపాలిటీ వ్యవస్థ ద్వారా, ఇంజనీరింగ్ విభాగం ద్వారా ఇవాళ 1,20,00,000 రూపాయలను అభివృద్ధి పనులను ఈ మున్సిపాలిటీ ద్వారా చేపట్టాల్సింది పోయి పంచాయతీ ద్వారా ఇవ్వడం అంటే మీ కాంగ్రెస్ యొక్క నాయకుల యొక్క అక్రమాలకు ఇవాళ మీరు తెరలేపుతా ఉన్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు పంచాయతీ ద్వారా ఏదైతే 1,20,00,000 రూపాయలను మీ నాయకులకు నామినేషన్ పద్ధతిలో వర్క్స్ ఇవ్వాలని చూస్తున్నారో దాన్ని విరమించుకోవాలని చెప్పేసి ఇవాళ మేము డిమాండ్ చేస్తాను. అట్లా చేయనట్టు ఏదంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.